నాకు సన్మానం చేస్తున్నారు అని చిరంజీవి గారు సంతోషంగా హైదరాబాద్ నుంచి లండన్ వస్తే దాన్ని ఎలా 3 డిఫరెంట్ వేస్లో మీడియా ప్రజెంట్ చేసింది. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అంటే, యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ అందించనున్న జీవిత సాఫల్య పురస్కారం అన్నయ్య చిరు గారి కీర్తిని మరింత పెంచనుంది. అంటే పవన్ కళ్యాణ్ గారే కాదు, ఇంకా కొన్ని ప్రెస్టీజియస్ న్యూస్ పేపర్స్ లైక్ హిందూ, ఇండియా టుడే, మెగాస్టార్ చిరంజీవి క్రియేటెడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ టు బి ఆనర్డ్ విత్ అ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫ్రమ్ ద బ్రిటిష్ గవర్నమెంట్. నెక్స్ట్ లెవెల్లో ఏంటంటే డెక్కన్ క్రానికల్, తెలంగాణ టుడే వీళ్ళంతా ఏంటంటే ఫ్యాక్ట్ చెక్ అని చెప్పేసి చిరంజీవిస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ వాజ్ నాట్ గివెన్ బై యూకే పార్లమెంట్ అని వీళ్ళు అన్నారు. ఇంకొక లెవెల్లో కూడా న్యూస్ వచ్చినాయి, వాజ్ చిరంజీవి మిస్లెడ్ అబౌట్ యూకే అవార్డ్. మిస్లెడ్ అంటే చిరంజీవి గారికేమో అక్కడ హైదరాబాద్లో ఏదో చెప్పారని, మీకు అవార్డు ఇచ్చేస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారు, అక్కడ ఇస్తున్నారని, కానీ తీరా ఇక్కడికి వచ్చాక జరిగింది వేరని వీళ్ళు అంటున్నారు. అదే కాదు, అక్కడితో ఆపారా, అక్కడితో ఆపకుండా యూకే ట్రిప్ మెగా ఇన్సల్ట్ టు మెగాస్టార్ అని చెప్పి ఒక కాంట్రవర్షియల్ టైటిల్ కూడా పడేశారు. మెగాస్టార్ గారికి ఇచ్చిన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకి బ్రిటిష్ గవర్నమెంట్ కి సంబంధం లేదు, నో కనెక్షన్. ఈ అవార్డు యూకేలో ఉన్న తెలుగు చిరంజీవి గారి అభిమానుల చొరవతో ఇవ్వడం జరిగింది. బ్రిడ్జ్ ఇండియా అనే ఒక నాన్ ప్రాఫిటబుల్ థింక్ ట్యాంక్, ఒక మంచి ఆర్గనైజేషన్ ఇక్కడ ప్రజలతో ఎన్నుకోబడిన ఎంపీస్ తో ఇప్పించారు. అది కూడా అక్కడో ఇక్కడో ఇప్పించకుండా యూకే పార్లమెంట్ లో ఇప్పించారు. అసలు మెగా ఇన్సల్ట్ ఎలా అవుతుంది? మెగా ఇన్సల్ట్ సింపుల్ లాజిక్. ఇప్పుడు యూకేలో మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ, అది తెలిసిన విషయమే. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ పంజాబీలు, గుజరాతీలు ఎక్కువ. మన తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నప్పటికీ మనము ఇక్కడ ఎంపీలతో యూకే పార్లమెంట్లో మన మెగాస్టార్కి అవార్డు ఇప్పించగలిగాము అంటే మరి మనం విజయం సాధించినట్టే కదా.